నమస్తే K24 న్యూస్. పూతలపట్టు నియోజకవర్గంలోని చీటిపిరాళ్ల పంచాయతీ గురుకుల పాఠశాలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి భోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు గారు సమాజాభివృద్ధి, పేదల ఎదుగుదల కోసం ఎన్నో కృషులు చేశారని, ఈ గురుకుల పాఠశాల కూడా ఆయన ఆశల ఫలమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి స్థాయికి చేరాలని సూచించారు. మీ నాయన పెద్దది పెట్టాక చాలదా జ్యూస్లో పెడతావా? నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరాలంటే ఇలాంటి చోటే మనం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఈరోజు పిల్లల మధ్యలో అడుగురు గురుకుల పాఠశాలలో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును ఎందుకు జరుపుకోవాలని ఆలోచించామంటే ఇవన్నీ ఆయన కళ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సమాజం గురించి, సమాజం అభివృద్ధి గురించి తప్పించేవాళ్ళు. ముఖ్యంగా పేద కుటుంబాలు ఎదగాలనేది ఆయన కోరిక, ఆయన కళ. పేద కుటుంబాలు పేదవాళ్ళగా మిగిలిపోకూడదు, ఈ సమాజంలో వాళ్ళు కూడా సమానంగా గౌరవించబడాలని ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. అందులోంచి పుట్టిందే ఈ గురుకుల పాఠశాల కూడా. ఈ గురుకుల పాఠశాలను కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ గురుకుల పాఠశాల. కాబట్టి ఈ పిల్లల మధ్యన ఆయన పుట్టినరోజు జరుపుకోవడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు. ఒకటి, ఆయన స్ఫూర్తిని మీకు తెలియజేయాలి. రెండు, మీరు కూడా ఆయన లాగా పట్టుదలతో ఎదగాలని. ఈ రెండు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశయం నెరవేరుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పిల్లలందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి. మీకు జీవితంలో ఎదగాలంటే కొంతమంది ఇన్స్పిరేషన్ కావాలి. మనం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం ఎదగచ్చు అనుకుంటే, నేను అన్డౌటెడ్గా చెప్తాను, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ మన ఇంట్లో మీ అందరూ కూడా గ్రామాలను చూసినటువంటి వారే. గ్రామాల్లో మన ఇంటికాడ ఆవులు దొరుకుని వెళ్ళి పొలం పనులు చేసి, లేకపోతే ఇంటికాడ అమ్మా నాన్న కూలి పనులు చేస్తూ వాళ్ళతో పాటు మనం చిన్న చిన్న పనులకు వెళ్ళి వస్తూ ఉంటాం సెలవున్నప్పుడు. ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఆ కుటుంబంలో జన్మించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ చదువుకునే సమయంలోనే యూనివర్సిటీలో PhD చేసే సమయంలోనే
ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం, ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి విషయాలు కాదు. ఎవరు కూడా దాన్ని సాధించలేనటువంటి ఒక గొప్ప స్థాయికి ఎదిగారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అదృష్టం నాకు తెలిసి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ 4సారి చేస్తున్నారు. 3 సార్లు పనిచేసినటువంటి అదృష్టం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికి దక్కలేదు. మరి అలాంటిది ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా